హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు అచ్చొచ్చిన హారం. కథను రచించిన వారు నందిరాజు పద్మలత జయరాం గారు. కృష్ణరాజపురంలో ఒకప్పుడు జమీందారులుగా ఉన్న రంగనాథరాజులు గారి కుటుంబం అంటే అందరికీ ఎంతో గౌరవ అభిమానాలు ఉండేవి. రంగనాథరాజు మరణించి కొంతకాలం అయినా ఆయన భార్య రత్నావతమ్మ ఆధ్వర్యంలో ఆయన నలుగురు కుమారులు ఐకమత్యంగా ఉంటూ అన్నదమ్ములంటే ఇలా ఉండాలి అనిపించుకునేవాళ్ళు. ఉమ్మడి కుటుంబంలో కోడళ్ల మధ్య అడపాదడపా మనస్పర్ధలు పొడసూపినప్పటికీ అత్తగారి అజమాయిషీలో ఉన్నందువలన అవి బయటకు పొక్కేవి కావు. ఆ ఇంట్లోని పాలేరు శివుడి భార్య గౌరీ కాపురానికి రావటము, అందరిలోకి చిన్నవాడైన రామరాజు కొడుకు బిల్లిరాజుకు నడక రావటము ఒకేసారి జరిగింది. గౌరీ చక్కనిదే కాక చాలా చురుకైనది. ఆ చలాకీతనమే రత్నావతమ్మకు బాగా నచ్చింది. వచ్చిన 2 నెలల్లోనే గౌరీ ఆమెకు ఆప్తురాలైపోయింది. ఇంట్లో ఆ పని ఈ పని అందుకొని చేసే గౌరికి అత్తగారు ఏదో ఒకటి చేతిలో పెడుతూ ఉండటము ఆ ఇంటి కోడళ్లకు కొంత కంటగింపుగా కూడా ఉండేది. కొన్నాళ్ళకి రామరాజుకు కూతురు పుట్టింది. అంతవరకు తనను ఎంతో అపురూపంగా చూసుకుంటున్న ఇంట్లోని వాళ్ళందరూ ఒక్కసారిగా అప్పుడే పుట్టిన బుల్లి చెల్లెల మీద ప్రేమ కనబరచటము బుల్లిరాజుకు బాధ కలిగించింది. పైగా తాను చెల్లెల్ని తాకితే కసురుతున్నారు. అందువలన వాడు తరచూ చెల్లెల్ని గిచ్చటానికి పూనుకునేవాడు. రోజురోజుకి బుల్లిరాజు ఆగడాలు ఎక్కువ కావటంతో పుట్టిన శిశువు క్షేమం కోరి కొన్నాళ్ళు వాణ్ణి పాపకు దూరంగా పట్నంలోని మేనమామ ఇంట్లో ఉంచడం మంచిదనుకున్నారు. ఆ సంగతి చెప్పగానే బుల్లిరాజు తల్లిని వదిలి వెళ్ళనని మారాన్ చేయసాగాడు. అప్పుడు గౌరీ వాణ్ణి బుచ్చగించి మంచి మాటలతో ఒప్పించి మేనమామ ఇంటికి తాను వస్తానన్నది. అప్పుడు బుల్లిరాజు ఒప్పుకున్నాడు. గౌరీ పుట్టినిల్లు కూడా పట్నంలో ఉన్నది. బిడ్డకు గౌరీని తోడిచ్చి పట్నంలోని బుల్లిరాజు మేనమామ ఇంటికి బండిలో పంపించారు. ఆ రోజే పెద్ద కోడలు చంద్రమతి రోజూ మెడలో ధరించే చంద్రహారం కనిపించకుండా పోయింది. స్నానం చేయటానికి ముందు హారాన్ని తీసి పూజగదిలో ఉంచింది గాని స్నానం అయ్యాక పూజలో పడి దానిని చూసుకోలేదు. మధ్యాహ్నం భోజనాలయ్యాక చూస్తే హారం కనిపించకపోయేసరికి ఆమెకు కాళ్ళు చేతులు ఆడలేదు. 4 తరాల నుంచి ఆ ఇంట్లో పెద్ద కోడలికి ఆ చంద్రహారము ఆనవాయితీగా ఇవ్వబడుతోంది. పైగా అది అచ్చొచ్చిన హారమని రత్నావతమ్మ నమ్మకం. ఇంట్లో అందరూ ఉండగానే హారం ఎలా పోయిందో, వచ్చిన దొంగ కేవలం దాన్ని మాత్రమే ఎలా ఎత్తుకుపోయాడో ఎవరికి ఏమాత్రమూ అర్థం కాలేదు. ఈ మధ్య మీ అన్నగారి సుపుత్రుడు పట్నంలో చదువుకుంటున్నానని చెప్పి చెడు తిరుగులు తిరుగుతున్నాడని తెలిసింది. సందేహం లేదు, ఖర్చులకు చేతిలో డబ్బులాడక వాడే తల్లిగారు గొలుసును కాజేసి ఉంటాడు అన్నది భర్తతో 2వ కోడలు కామేశ్వరి. ఏ పుట్టలో ఏ పాముందో ఎవరు చెప్పగలరు? వినయంగా మంచి అమ్మాయిలా కనిపించినా చేసేవి మాత్రం దొంగ పనులే. మీ 2వ అన్నయ్య కూతురు ఆ మధ్య నాకు చెప్పకుండానే నా చెంపస్వరాలు తీసుకుని పెట్టుకుని బడికి వెళ్ళింది. నేను గుర్తుబట్టి తీసేసుకున్నాను. ఇప్పుడు దానికి ఆ చంద్రహారం మీద మనసై పెట్టుకుని వెళ్ళి ఎక్కడైనా పారేసిందేమో అని గొణిగింది 3వ కోడలు రాజ్యలక్ష్మి తన భర్తతో. అత్తయ్య, మీరేమైనా చెప్పండి. పని వాళ్ళకి అంత అలుసు ఇవ్వకూడదు. ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాలి. ఆ పిల్ల మీరిచ్చే చనువు కొద్దీ గౌరీ ఎంతసేపు ఇంట్లోనే తిరుగుతూ ఉంటుంది. నాకేమో దానిమీదే అనుమానంగా ఉంటుంది అన్నది 4వ కోడలు. బుల్లిరాజుకు తోడుంటానన్న నెపంతో హారాన్ని తల్లిగారింటికి దాటవేయటానికే అది పట్నం వెళ్ళిందో ఏమో అని వంతబాడింది పెద్ద కోడలు. గౌరీ మీద అనుమానపడలేకపోయింది రత్నావతమ్మ. అలా అని ఇంకెవరిని కూడా అనుమానించేటట్టు లేదు పరిస్థితి. మౌనంగా ఊరుకున్నది. 1 నెల రోజులు దాటినా హారం ఆచూకీ తెలియలేదు. పట్నం వెళ్ళిన గౌరీ బుల్లిరాజుతో సహా తిరిగి వచ్చింది. ఆ రోజు సాయంకాలము పెద్ద కొడుకు సూర్యనారాయణరాజు పాలేరు శివుణ్ణి పిలిచి, ఒరేయ్, నిన్ను ఇంటి పాలేరుగా కాకుండా మా అన్నదమ్ములో ఒకడిగా భావిస్తున్నాను. నువ్వొక సహాయం చేయాలి. ఎంతైనా నీ భార్య గౌరీ చిన్నపిల్ల. ఏదో తెలియని తనంతో హారం తీసిందేమో, లాలనగా అడిగి చూడు అంటూ మర్యాదగా చెప్పాడు. శివుడు ఆ రాత్రే భార్యను అడిగాడు. గౌరి నేరుగా రత్నావతమ్మ దగ్గరికి వచ్చి, పెద్దమ్మగారు, మీరు మా నాయనమ్మలాగా అనిపించారు. అందుకే మీతో అంత చనువుగా ఉన్నాను. చెప్పిన పనులు చేయటం తప్ప మరొకటి తెలీదు. లేనివాళ్లమే గాని దొంగ బుద్ధి మా వంశంలోనే లేదమ్మా. ఏ ప్రమాణం చేయమన్నా చేస్తాను అంటూ వలవలా ఏడ్చింది.
గౌరిని ఎలాగో సమాధానపరిచి పంపించేసినా రత్నావతమ్మకు అచ్చొచ్చిన హారం పోయిందే అన్న బెంగ మాత్రము రోజురోజుకి ఎక్కువ కాసాగింది. అంతలో వేసవి ఎండలు ముదిరిపోయాయి. ఒకనాడు శివుడు వచ్చి, అయ్యా, పెరటి బావి దాదాపుగా ఎండిపోయింది, పూడిక తీయించాల్సిందే, పనివాళ్ళని పురమాయించమంటారా అని అడిగాడు సూర్యనారాయణరాజుని. ఊరంతా నీటి ఎద్దడి ఉండటంతో ఆయన సరేనన్నాడు. పూడిక తీసే పనులు ఆరంభమయ్యాయి. ఇంట్లోని వాళ్ళందరూ బావి దగ్గరే చేరారు. పనివాళ్లు బావిలో నుంచి బురదమన్ను తట్టలతో తీసి ఒకరికొకరు అందించుకుంటూ ఎత్తి బయట పోస్తున్నారు. 4 తట్టలు తీసేసరికి బావిలో నుంచి గిన్నెలు, లోటాలు ఒక్కొక్కటిగా బయటపడసాగాయి. మట్టి కూరుకుపోయిన ఏనుగు అంబారీ బొమ్మ బయటపడేసరికి అంతవరకు నాయనమ్మ ఒడిలో బుద్ధిగా కూర్చున్న బుల్లిరాజు చెంగున క్రిందకి దూకి, ఆహా, నా బొమ్మ దొరికింది, ఈ ఏనుగు బొమ్మ నేనే పడేశా, నా బొమ్మ దొరికింది అంటూ ఆ బొమ్మను అందుకున్నాడు. ఇంకా ఏమేం పడేశావమ్మా బుల్లిరాజు, చెప్పు తండ్రి అంటూ నాయనమ్మ వాణ్ణి ఆప్యాయంగా దగ్గరికి తీసుకుంటూ అడిగింది నవ్వుతూ. ఇవన్నీ నేనే పడేశా, ఇంకా ఎన్నో పడేశా అన్నాడు బుల్లిరాజు ఎంతో గొప్పగా వచ్చి రాని మాటలతో. ఇంకొంచెం మట్టి తవ్వి తీసేసరికి అందులో నుంచి మిలమిలా మెరుస్తూ చంద్రహారం బయటపడింది. చెల్లెల్ని తాగితే కసిరారన్న కోపంతో అందిన వస్తువుల్ని విసిరికొట్టే అలవాటు గల బుల్లిరాజు ఆ రోజు కనిపించిన హారాన్ని తీసి బావిలోకి విసిరాడన్నమాట. ఆ సమయంలో దానిని ఇంట్లోని వారు ఎవరూ గమనించలేదు. రత్నావతమ్మ మనవడి తల నిమురుతూ, మన బుల్లిరాజు చేసిన ఆ పని మనలో ఎన్నెన్నో అనుమానాలకు దారితీసింది. అయినా ముందు వెనక ఆలోచించకుండా తొందరపడి ఎవరిని అనుమానించకూడదు. ఎందుకంటే అనుమానించడం కూడా ఒక విధంగా అవమానించడం లాంటిదే. నిరపరాధుల మనసు నొప్పించడం భావ్యం కాదు. అందుకే ఇన్నాళ్ళు ఇంత ఓర్పు వహించాను. ఎలాగైతేనేం ఇప్పుడు అందరి అనుమానాలు పటాపంచలైపోయాయి. మన అచ్చొచ్చిన హారము దొరికిపోయింది అన్నది సంతోషంగా నవ్వుతున్న కొడుకులు, కోడళ్ళు, శివుడు గౌరికేసి చూస్తూ. మరొక కథ. ఈ బేతాళ కథ పేరు 2 నెమళ్ళు. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఇంత అర్ధరాత్రి వేళ భీతి గొలిపే ఈ శ్మశాన వాతావరణము ఏదో సాధించి తీరాలన్న పట్టుదల కారణంగా నీకు అత్యంత సహజంగా కనబడుతున్నట్లు నాకు అనుమానం కలుగుతున్నది. కానీ ప్రకృతిలోని వైపరీత్యాలు, అందులోని జీవరాశుల ప్రవర్తన గురించిన అంచనా వేయవలసి వచ్చినప్పుడు పండితులు, పామరుల మధ్య ఎంతో భేదభావం గమనించగలము. ఇందుకు ఉదాహరణగా నీకు చంద్రశర్మ అనే ఒక చిత్రకారుడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. ఒకానొకప్పుడు సువర్ణదేశాన్ని పరిపాలించిన సువర్ణదేవ మహారాజు గొప్ప భూతదయాపరుడు. తన దేశంలోని ప్రకృతి పరిసరాలను కాపాడుకోవాలని, అందుకుగాను చెట్లకు, అక్కడ నివసించే పశుపక్షాదులకు కూడా ఎలాంటి హాని జరగకుండా రక్షించుకోవాలని అందరికీ చెబుతూ ఉండేవాడు. ఆయన ప్రతి సంక్రాంతికి ఎడ్లకు పరుగు పందాలతో పాటు వాటిలో చూడముచ్చటగా ఉండేవాటికి మంచి బహుమతులు కూడా ఇస్తుండేవాడు. ప్రకృతి దృశ్యాలని అందచందాలతో చిత్రించిన చిత్రకారులను కూడా ఘనంగా సన్మానించేవాడు. రాజధానికి దాపున గల ఒక గ్రామంలో ఉన్న చంద్రశర్మ మంచి చిత్రకారుడు. ఎవరైనా తమ రూపచిత్రం కావాలని కోరితే కొద్దిసేపట్లో చిత్రించి ఇచ్చేవాడు. అందువల్ల ఎంతోమంది ధనవంతులు అతడి చేత తమ చిత్రాలను గీయించుకునేవారు. ఒకసారి చంద్రశర్మ రాజుగారి సంక్రాంతి నాడు ఏర్పాటు చేసిన చిత్రకళా పోటీలలో పాల్గొనదలచి 2 అడుగుల పొడుగు, 1 అడుగు వెడల్పు గల చెక్క పలక మీద 2 అందమైన నెమళ్ళు పురువిప్పి ఒకదానికి ఒకటి ఎదురుగా నాట్యం చేస్తున్నట్లు చిత్రించాడు. ఆ చిత్రాన్ని చూసిన ఒకడు, ఆహా, ఎంత అద్భుతం! పురివిప్పిన నెమళ్ళు కళ్ళ ఎదుట నాట్యం చేస్తున్నట్లే ఉంది. దీన్ని ఇంటి ముఖద్వారానికి వేలాడదీస్తే ఇంటికే చెప్పరానంత కళ వస్తుంది అంటూ మెచ్చుకున్నాడు. చిత్రకళలో పరిచయం ఉన్న మరొక వ్యక్తి, మన చంద్రము నెమలికంఠం రంగులు బాగా కలిపాడు. ఆ రంగులు అలా ఎవరూ కలపలేరు. ఒకవేళ కలిపినా ఆ మెరుపు రాదు. రాజుగారు చూస్తే దీనికి 100 బంగారు నాణాలిచ్చి తనదిగా చేసుకుంటారు అన్నాడు. చంద్రశర్మ ఈ పొగడ్తలు విని చాలా సంతోషించాడు. అతడికి తన చిత్రకళా నైపుణ్యం పట్ల ఎంతో గర్వం కలిగింది. నెమళ్ల చిత్రాన్ని పొగిడేవారిని, నిజంగా అంత బాగుందా
అంటూ వాళ్ళ చేత మరింతగా పొగిడించుకున్నాడు. ఆ తర్వాత చిత్రాన్ని ఒక దుప్పటిలో చుట్టి ఇనప పెట్టెలో భద్రపరిచాడు. సంక్రాంతి రోజున చంద్రశర్మ ఒక మిత్రుణ్ణి వెంటబెట్టుకుని చిత్రపటంతో పోటీల్లో పాల్గొనేందుకు ఒక ఎద్దుల బండిలో బయలుదేరాడు. పోటీదారులకు ముందు అర్హత పోటీలు ఏర్పాటు చేశారు. అందులో గెలిచిన వారికి నిర్వాహకులు అర్హత పత్రాన్ని అందజేసి వారి చిరునామాలని రాసుకుంటున్నారు. చంద్రశర్మ తన చిత్రాన్ని వాళ్లకు చూపించాడు. పోటీ నిర్వాహకులు ఆ చిత్రాన్ని చూసి ముగ్ధులైపోయారు. మహారాజుకు కూడా చిత్రం బాగా నచ్చింది. ఇది బహుమతికి ఎంతగానో అర్హమైన చిత్రము అంటూ మెచ్చుకున్నాడు ఆయన. అక్కడ ఉన్న ఆస్థాన పండితులు కూడా అవునన్నట్లు తలలు ఊపారు. ఆ సమయంలో అక్కడ ఉన్న ఆస్థాన ఉద్యోగి ఒకడు మహారాజుతో, ప్రభు, ఈ సంక్రాంతి ఉత్సవాల్లో ప్రథమ బహుమతి పొందటానికి ఎన్నిక కాదగిన చిత్రమే ఇది. సందేహం లేదు. పురివిప్పి నాట్యం చేస్తున్న నెమళ్ళు వెనుక ఉన్న వృక్షాలను కూడా అతి సహజంగా చిత్రించాడు చిత్రకారుడు. దృశ్యము నయనానందకరంగా ఉన్నది అన్నాడు. ఆస్థాన ఉద్యోగి మాట ముగించగానే ఎడ్ల పందాలలో పాల్గొనటానికి వచ్చిన ఒక రైతు వెంట ఉన్న కోయవాడొకడు వచ్చే నవ్వును ఆపుకోలేక పెద్దగా నవ్వేశాడు. అది చూసి మహారాజుతో పాటు చంద్రశర్మ ఇతరులు కూడా వాడికేసి కోపంగా చూశారు. అది గమనించి తన వల్ల ఏదో అపచారం జరిగిందన్న భయంతో అక్కడి నుంచి వెళ్ళబోతున్న కోయవాడిని మహారాజు ఆగమని శాంతస్వరంతో, ఒరే, ఇంతకు ఈ చిత్రం నీకు బాగున్నట్టా లేదా? ఎందుకలా నవ్వావు అని అడిగాడు. అందుకు కోయవాడు ఏం చెప్పాలా అని తడబడుతూ ఉండగా తిరిగి మహారాజే, భయపడకు, నవ్విన కారణం వినాలని ఉంది. అడవి ప్రాంతాల నివసించేవాడివి కదా, నీకు పురివిప్పి నాట్యమాడే నెమళ్ళ గురించి సర్వం తెలిసి ఉండాలి మరి అన్నాడు వ్యంగ్యంగా. తను అడగాలనుకున్న ప్రశ్న లాంటిదే మహారాజు అడిగినందుకు చంద్రశర్మకు చాలా సంతోషం కలిగింది. కోయవాడు మహారాజుకేసి చంద్రశర్మకేసి ఒకసారి తల తిప్పి చూసి, అయ్యా, ఈ బొమ్మలో చాలా పెద్ద తప్పు ఉండిపోయింది అన్నాడు. అలాగా, మాకు తెలియక నీకు మాత్రమే తెలిసిన ఆ తప్పేమిటి అని అడిగాడు రాజు. అయ్యా, పురి విప్పేది మగనెమలే, ఆడనెమలి కోడిలాగే ఉంటుంది. దాన్ని ఆకట్టుకోవటానికి మొగనెమలి అలా పురివిప్పి నాట్యమాడుతుంది. ఒక పోతునెమలి మరొక పోతునెమలి దగ్గర ఎన్నడూ పురి విప్పదు. దెబ్బలాడదలిస్తే తప్ప లేకపోతే దాపులకే రాదు అన్నాడు కోయవాడు. కోయవాడి మాటలు మహారాజుతో పాటు సభలో ఉన్నవారందరికీ ఆశ్చర్యంతో పాటు చాలా కోపం తెప్పించినాయి. అయితే చంద్రశర్మ కోయవాడికేసి ఒకసారి తల ఎత్తి చూసి చప్పును తల ఉంచుకొని తన చిత్రాన్ని దుప్పటిలో చుట్టి చేతబట్టుకొని మహారాజుకి సభకి ఒకసారి నమస్కరించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. బేతాళుడు ఈ కథను చెప్పి, రాజా, చంద్రశర్మ చిత్రించిన నెమల చిత్రాన్ని మహారాజుతో పాటు రాజోద్యోగులు పండితులు కూడా గొప్ప చిత్రం అంటూ మెచ్చుకున్నారు. అటువంటప్పుడు చిత్రకళ గురించి ఏమాత్రమూ తెలియని ఒక కోయవాడు దానిలో ఏదో తప్పు ఉన్నదనటము వాడి అజ్ఞానానికి తార్కాణం కాదా? అలాగే కోయవాడి మాటలకి ఏమాత్రమూ ఆగ్రహించకుండా చంద్రశర్మ పోటీ నుంచి విరమించుకొని సభ నుంచి వెళ్ళిపోవటము చిత్రకారుడిగా అతడి అపరిపక్వతను తెలియచేయటం లేదా? ఈ సందేహాలకి సమాధానం తెలుసు కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, కోయవాడు నాగరీకులకు దూరంగా నిండు ప్రకృతిలో జీవనం సాగించే వ్యక్తి. వాడికి అక్కడ పశుపక్షాదుల గురించి క్షుణ్ణంగా తెలుసు. చంద్రశర్మ చిత్రించిన నెమళ్ళ చిత్రము వాస్తవానికి పక్షుల నైజానికి 100% విరుద్ధమైనది. ఆ కారణం వలనే వాడు చంద్రశర్మ చిత్రంలో తప్పు ఉన్నదన్నాడు. ఇది అజ్ఞానం కాదు, వాడి ప్రకృతి పరిశీలనా శక్తికి తిరుగులేని తార్కాణం. ఇక చంద్రశర్మ విషయానికొస్తే అతడు చేయి తిరిగిన చిత్రకారుడే కావచ్చు, కానీ అతడి చిత్రకళ వాస్తవానికి దరిదాపులకు కూడా రాలేదు. అతడిది నేల విడిచిన సాము లాంటిది. పోతే మహారాజుని ఇతర సభికులను చిత్రంలో ఉన్న అందమైన నెమళ్ళు వాటి చిత్రణకు గాను చంద్రశర్మ ఉపయోగించిన అద్భుతమైన రంగుల మేళవింపు పూర్తిగా ఆకట్టుకున్నాయి. అందుచేతనే వాళ్ళు ఆ చిత్రం బహుమతికి అర్హం అన్నారు. అయితే కోయవాడి మాటలతో నిజాయితీపరుడైన చంద్రశర్మ తనలో ప్రకృతి పరిశీలన లోపించిందని గ్రహించి తన చిత్రాన్ని తీసుకొని మారు మాట లేకుండా సభ నుంచి బయటకు వెళ్ళిపోయాడు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే
బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. మరొక కథ పేరు దానగుణం. రచించిన వారు జొన్నలగడ్డ మార్కండేయులు గారు. రాజానగరంలో రామభద్రుడనే ధనవంతుడు ఉండేవాడు. ఆయనకు ధనంతో పాటు భగవంతుడు దానగుణం కూడా ఇచ్చాడు. ఆయనలో విపరీతమైన జాలిగుణం ఉండేది. ఎదుటివాడు కష్టాల్లో ఉన్నాడంటే చాలు, చేతికి ఎముకలేనట్టు దానం చేసేవాడు. అందుచేత క్రమక్రమంగా రామభద్రుడి ఆస్తి తరిగిపోసాగింది. ఆయన భార్య చంద్రిక కూడా అన్నిటా భర్తకు తగినదే. ఇరుగు పొరుగులు ఆమెకు దానం విషయంలో భర్తను కాస్త కట్టడి చేయమని చెబుతూ ఉండేవారు. పిల్లలు ఎదిగి పెద్దవారయ్యేసరికి ధనం విషయంలో సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించేవారు. కానీ అలాంటి హెచ్చరికలు విన్నప్పుడు చంద్రిక నవ్వి, మేఘాలు ఎలాంటి పక్షపాతము లేకుండా పంటలు పడే చోట్లనే కాక చిట్టడవుల్లో కూడా వర్షించడం సృష్టి ధర్మం. కొండల మీద, గుట్టల మీద, అడవుల్లోనూ ఎందుకు వర్షించాలనుకుంటే జనులందరికీ ఉపయోగించే నదీ నదాలు ఎలా పుడతాయి? నా భర్త దానగుణము భగవంతుడు ఆయనకిచ్చిన వరం. ఆ దానగుణం వల్ల మాకు అన్యాయం జరగాలని సృష్టికర్త నిర్ణయిస్తే అందుకు మేమేం చేయలేం కదా అనేది. కాలం గడుస్తూ ఉన్నది. రామభద్రుడి మగపిల్లలిద్దరూ 6-8 వయసు వాళ్ళయ్యారు. రామభద్రుడు సంస్కృత కావ్యాలు క్షుణ్ణంగా అధ్యయనం చేసినవాడని పేరుబడ్డ వ్యక్తి. ఒకరోజు చంద్రిక రామభద్రుడితో, మీరు అడిగిన వాళ్ళందరికీ లేదనకుండా దానధర్మాలు చేస్తున్నారు. అందుకు నేనేనాడు అభ్యంతరం చెప్పలేదు. ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళయ్యారు. వాళ్లకు చదువు సంధ్యలు నేర్పాలి కదా. మీరేమనుకుంటున్నారో నాకు తెలియదు. నాకు మాత్రము వాళ్ళని పట్నంలో చదివించాలని ఉన్నది. మీరు గొప్ప సంస్కృత పండితులని తెలియనివారు లేరు. పట్నంలోని రాజావారి పాఠశాలలో ఉద్యోగంలో చేరండి. మన ధనం తరిగినా విద్యాదానం జీవితకాలమంతా చేయొచ్చు. మన పిల్లలకు గొప్పగా ఆస్తిపాస్తులు ఇవ్వకపోయినా బ్రతుకు తెరువుకు పనికొచ్చేలా మంచి విద్యావంతుల్ని చేద్దాము. ఏమంటారు అన్నది. రామభద్రుడు భార్య మాటల్లోని వాస్తవాన్ని గుర్తించి పట్టణానికి బయలుదేరాడు. మార్గమధ్యంలో ఆయనకు బొబ్బర్లంక అనే ఊరు తగిలింది. ఆ సమయంలో ఊరి మధ్య ఉన్న శివాలయంలో ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ జరుగుతోంది. గత సంవత్సరం వచ్చిన గాలివాన తాకిడికి ఆ ధ్వజస్తంభం పడిపోయింది. రామభద్రుడు తన పట్నం ప్రయాణ వాయిదా వేసుకుని శివాలయంలోకి వెళ్ళాడు. ఆయనకు ధనవంతుడు, దానశీలి అనే పేరు ఉండటం వలన అందరికీ ఆయన పట్ల గౌరవాదరాలు కలిగినాయి. శివాలయానికి వంశపారంపర్య ధర్మకర్త అయిన జమీందారు కూడా అక్కడే ఉన్నాడు. రామభద్రుడు తన జమీలోని గ్రామంలోని వాడేనని తెలిసి ఆయన ఆనందం పట్టలేకపోయాడు. ఆ తర్వాత మాటల సందర్భంలో సంస్కృతంలో మంచి పండితుడైన రామభద్రుడు పట్నంలోని తన పాఠశాలలో ఉద్యోగం చేయటానికి ఇష్టపడటము ఆయనకు మరింత ఆనందం కలిగించింది. జమీందారు రామభద్రుడితో, మీరు హడావుడిగా ఇప్పుడే పట్నం వెళ్ళవలసిన అవసరమేం లేదు. మీ వీలు చూసుకుని ఉద్యోగంలో చేరండి అన్నాడు. ఆ మాటలకి రామభద్రుడు చాలా సంతోషించి శివుడికి అభిషేకము, పూజలు చేయించి అర్చకులకు ఘనంగా కానుకలిచ్చి తన గ్రామానికి తిరిగి వచ్చాడు. ఆయన భార్య చంద్రికతో జరిగిన సంగతి చెప్పాడు. తమకు భగవంతుడే సాయం చేస్తున్నాడని ఆమె పొంగిపోయింది. అయితే రామభద్రుడికి మాత్రము ఉన్న ఊరు వదిలి పట్నం పోవాలంటే బెంగ కలగసాగింది. ఎవరేదడిగినా ఇచ్చే తాను భార్య ఉద్యోగం చేయమన్న కోరికను కాదనలేకపోతున్నాడు. అందుచేత వ్యాకులమైన మనసుతో సాయంకాలం వేళ అక్కడికి దగ్గరలోనే ఉన్న ఏటిగట్టుకు బయలుదేరి వెళ్ళాడు. ఏటిగట్టు ఒడ్డున రావి చెట్టు క్రింద గ్రామదేవత ఊడలమ్మ గుడి ఉన్నది. ఆ గుడి ముందు పొరుగురు నుంచి వచ్చిన యువకుడొకడు నిలబడి, తల్లి, ఇదేం అపచారం అనుకోకు. నువ్వు రాయివే అయినప్పటికీ నీకొక పేరు తగిలించేసరికి దేవతవై కూర్చున్నావు. చదువుకున్నాను, అయినా నాకేమీ విలువలేదు. ఉద్యోగం వస్తుందని ఆశపడ్డాను. కానీ మనుషుల బ్రతుకులు సర్వం పోటీ పందాలైపోయినాయి. ఎవరో రామభద్రుడట ఈ ఊరి నుంచి పట్నం వచ్చి రాజావారి పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేరతాడట. దయవుంచి ఆయన మనసు మార్చి పట్నం రాకుండా చూడు తల్లి. ఆయనను కలుసుకొని ఈ మాట చెప్పే ముందు మా ఊళ్ళో వాళ్ళందరూ నీకు మొక్కుకోమన్నారు అంటూ నమస్కరించాడు. కొంత దూరంలో ఉండి ఆ యువకుడి మాటలు విన్న రామభద్రుడు అతన్ని సమీపించి వివరాలడిగాడు. ఆ యువకుడి పేరు కూర్మారావు. సంస్కృతాంధ్రాలు బాగా చదివాడు. పట్నంలో రాజావారి పాఠశాలలో ఉద్యోగానికి ఎంపిక అవ్వవలసి ఉన్నది.
అయితే ఈలోగా ఆ ఉద్యోగము రామభద్రుడనే ఆయనకు ఇస్తానని జమీందారు అన్నారట. అందుచేత కూర్మారావును ఉద్యోగంలో చేర్చుకోవటము సాధ్యపడదని ప్రధానోపాధ్యాయుడు చెప్పాడు. అయితే ఒక 6 నెలల పాటు రామభద్రుడు సెలవు పెట్టి ఉద్యోగంలో చేరకుండా ఉంటే కూర్మారావును తాత్కాలిక పద్ధతి మీద తీసుకొని ఆయన తిరిగి వచ్చినాక కూడా ఉద్యోగంలో కొనసాగేలాగా జమీందారు గారి వద్ద ప్రయత్నించవచ్చునని ప్రధానోపాధ్యాయుడు సలహా ఇచ్చాడు. కూర్మారావు చెప్పిందంతా విని రామభద్రుడు జాలిపడి కూర్మారావుకు సాయం చేయాలనుకున్నాడు. ఆయన కూర్మారావుని వెంటబెట్టుకుని పట్నం వెళ్ళి ప్రధానోపాధ్యాయుడితో తాను 6 నెలల తర్వాత ఉద్యోగంలో చేరదలుచుకున్నానని చెప్పి తనకు రానున్న ఉద్యోగంలో కూర్మారావును ప్రవేశపెట్టాడు. తర్వాత రామభద్రుడు ఇంటికి తిరిగి వచ్చి భార్యకు జరిగిందంతా చెప్పాడు. చంద్రిక మొట్టమొదటిసారిగా తన దాంపత్య జీవితంలో భర్తను తప్పుపడుతూ తనకు మాలిన ధర్మము చేటుకు దారితీస్తుంది. 6 నెలల కాలంలో అనుకోని ఎన్నో మార్పులు జరగవచ్చు కదా, అన్నింటికీ భగవంతుడిదే భారం అనుకోవటము సమంజసమా అని బాధపడింది. ఊరి వాళ్ళకి ఈ సంగతి తెలిసింది. 6 నెలలు గడిచాక రామభద్రుడు ఊరు విడిచి పట్నంలో ఉద్యోగం చేసేందుకు వెళ్ళటానికి వాళ్ళు అభ్యంతరం చెప్పారు. రామభద్రుణ్ణి ఒక పాఠశాల ప్రారంభించమని ఒత్తిడి చేశారు. రామభద్రుడు బాగా ఆలోచించి తన పొలంలోనే ఒకవైపున పాఠశాల కోసము ఒక అందమైన భవనం కట్టించాడు. 2 సహాయకులను నియమించుకొని పాఠశాల ప్రారంభించాడు. 1 నెల గడిచి గడవకముందే రాజానగరంలో కొత్తగా ప్రారంభమైన పాఠశాల గురించి జమీందారుకు తెలిసింది. ఆయన ఆగ్రహించి దివానుతో ఆ రామభద్రుడు మంచి పండితుడని దానగుణం కలవాడని విని పట్నంలోని మన పాఠశాలలో ఉద్యోగంలో చేరమని చెప్పాను. ఆయన అలా చేరకపోగా మనకు పోటీగా పాఠశాల నడపజూస్తున్నట్లున్నది. వెళ్ళి సంగతి సందర్భాలు తెలుసుకుని రండి అని చెప్పాడు. దివాను వెంటనే బయలుదేరి రాజానగరం వెళ్ళి ముందుగా ఊరి పెద్దల నుంచి పాఠశాల గురించిన వివరాలు సేకరించి తర్వాత పాఠశాలకు వెళ్ళాడు. అక్కడ పాఠశాల భవనానికి జమీందారు గారి పేరు ఉండటం చూసి చాలా సంతోషించాడు. అంటే పాఠశాల జమీందారు గారి పేరు మీదే నడుస్తున్నదన్నమాట. అందుకయ్యే ఖర్చులు అవి రామభద్రుడు తన పొలాల మీద వచ్చే ఆదాయంతో భరిస్తున్నాడు. దివాను రామభద్రుడితో మాట్లాడి అతడు చేస్తున్న విద్యాదానాన్ని మెచ్చుకొని తిరిగి వచ్చి జమీందారుకు విషయం చెప్పాడు. జమీందారు పరమానందం చెంది మన జమీలో రామభద్రుడి లాంటి దానగుణం కలవాడుండటము మనందరికీ గర్వకారణం అని తన సొంత భూముల నుంచి 50 ఎకరాల మాగాణిని రామభద్రుడు నడుపుతున్న పాఠశాలకు దానం చేశాడు. అంతేకాకుండా రామభద్రుడి పిల్లలిద్దరూ తమ దివాణంలో ఉంటూ పట్నంలో పై చదువులు చదివే అవకాశం కూడా జమీందారు కల్పించాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.